వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ రెడ్ బుక్ అయితే చాలా ప్రాముఖ్యత పొందిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడినటువంటి ప్రచార అంశాల్లో రెడ్ బుక్ ఒకటి. నారా లోకేష్ పాదయాత్ర చేసినటువంటి సమయం దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో తన దగ్గరే రెడ్ బుక్ను ఉంచుకుంటూ కూడా అప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని విమర్శించడం జరిగింది. వైసీపీ పార్టీ ముఖ్య నాయకుల పేర్లు ఈ రెడ్ బుక్లో రాసుకున్నాని, అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ కూడా అంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లు కూడా ఈ రెడ్ బుక్లో రాసుకున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ బుక్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి మీద చర్యలు తీసుకుంటారంటూ కూడా రెడ్ బుక్ను తీసుకొచ్చినటువంటి సందర్భంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో సమయంలో కూడా నారా లోకేష్ రెడ్ బుక్ను తన వెంటే అంటిపెట్టుకుంటూ చాలా బహిరంగ సభల్లో కూడా రెడ్ బుక్ను చాలాసార్లు ప్రదర్శించడం జరిగింది. ఖచ్చితంగా రెడ్ బుక్ను మేము అధికారంలోకి వస్తే అమలు పరుస్తానంటూ కూడా ఆయన గట్టిగానే చెప్పడం జరిగింది. ఇక ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు గురి చేశారో వారి మీద చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఈ రెడ్ బుక్ అంశాన్ని చూసిన తర్వాత కొంతమంది వైసీపీ పార్టీ నాయకులకి భయం పట్టుకుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ విశ్వసించడం జరిగింది. కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా రెడ్ బుక్లో తమ పేరు ఉంటుందా అని భయపడ్డారంటూ కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతూ ఉంది. తర్వాత ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి ఈ రెడ్ బుక్ చాలా బాగా ఉపయోగపడిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ కూడా విశ్వసించడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రెడ్ బుక్ను చూసి చాలా ఉత్సాహంగా ఎన్నికల సమయంలో పనిచేశారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలియరావడం జరిగింది. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ రెడ్ బుక్ను కూడా ఖచ్చితంగా అమలు చేస్తాను అని చెప్పడంతో చాలామంది కూడా ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ ఎప్పటి నుంచి అమలు అవుతుందా అంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరెవరి పేర్లు ఉండబోతూ ఉన్నాయి, ఈ రెడ్ బుక్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరెవరిని చర్యలు తీసుకోబోతుందంటూ కూడా అందరూ చర్చించుకున్న తరుణంలో ఈ రెడ్ బుక్కు కాపీగా తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ బుక్ అనేది పుట్టుకొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ను పుట్టిస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెడ్ బుక్ కాపీగా బ్లాక్ బుక్ను అయితే తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఈ రెడ్ బుక్ బ్లాక్ బుక్ రెండు కూడా ఒకే రకంగా ఉన్నటువంటి అంశాలుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తూ కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు గురి చేస్తున్నారో అట్టి ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లు ఈ బ్లాక్ బుక్లో రాసుకున్నాను, ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయి, 2028 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఈ బ్లాక్ బుక్ని అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లో సహజంగా ఏదైనా ఒక ఫార్ములా సక్సెస్ అయితే కనుక చాలామంది కూడా ఇదే ఫార్ములాను అమలు చేయడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫార్ములా అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవుద్ది అనేటువంటి ఉద్దేశంలో చాలామంది కూడా అమలు చేసేందుకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఏపీలో ఎలా అయితే రెడ్ బుక్ సక్సెస్ అయిందో అంటే పార్టీకి ఉత్సాహం నింపించడానికి, తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఈ రెడ్ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. కాబట్టి ఇక్కడ ఈ రెడ్ బుక్నే కొనసాగింపుగా బ్లాక్ బుక్ను బీఆర్ఎస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ నారా లోకేష్ చాలా గట్టిగా కూడా రెడ్ బుక్ అంశాన్ని చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావించారు. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా బ్లాక్ బుక్ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ బ్లాక్ బుక్లో ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లతో పాటుగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులైనటువంటి ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకుల పేర్లు కూడా అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బ్లాక్ బుక్లోకి ఎక్కించబోతుందంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. రెడ్ బుక్ ఎలా అయితే పనిచేస్తుందో ఏపీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో కూడా బ్లాక్ బుక్ పనిచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ విశ్వసిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అయితే కొంత నిరుత్సాహత అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పార్టీలో కొంత ఉత్సాహత తీసుకురావడానికి, తర్వాత ప్రతి రాజకీయ పార్టీ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఒక ప్రచార అంశం అనేది, ఒక విమర్శనాస్త్రం అనేది కావాలి. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఈ బ్లాక్ బుక్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్ ఎలా అయితే సక్సెస్ అయిందో బ్లాక్ బుక్ కూడా సక్సెస్ అవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తూ కూడా ఇప్పటి నుంచి అమల్లో తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. 2028కి చాలా కాలం టైం ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఈ బ్లాక్ బుక్ అంశాన్ని రాజకీయాల్లో చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావిస్తూ విమర్శలు చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ సక్సెస్ అయింది కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో కూడా బ్లాక్ బుక్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తూ ఉంది. ఇక్కడ టీడీపీ పార్టీలో ఎలా అయితే రెడ్ బుక్ నూతన ఉత్తేజాన్ని నింపి ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద విమర్శలకు ఉపయోగపడిన రెడ్ బుక్ అనేది ఎలా ఉపయోగపడిందో తెలంగాణ రాజకీయాల్లో కూడా బ్లాక్ బుక్ ఉపయోగపడుతుందా లేదా అనేది మరికొద్ది కాలం అయితే కానీ తెలియదు.